తాబేలు పక్షి నీతి కథ. ఒకానొకప్పుడు గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడలో ఒక తాబేలు విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ చెట్టు కొమ్మన ఉన్న పక్షి గూడును చూసింది. ఓ పక్షి, నీ ఇల్లు ఎంత చెత్తగా ఉందో చూడు. విరిగిన పుల్లలతో కట్టుకున్నావు. వర్షానికి, గాలికి అది ఉంటుందో లేదో కూడా తెలియదు. అసలు అది నీకు ఏమి రక్షణ ఇస్తుంది అని హేళన చేసింది. అంతేకాదు, దానిని నువ్వే స్వయంగా కష్టపడి నిర్మించుకోవాలి. నా పైన ఉన్న ఈ గూడును చూడు ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు కూడా ఇంత గట్టిగా ఉండదు అంటూ గర్వంగా పలికింది. తాబేలు మాటలు విన్న పక్షి శాంతంగా బదులిచ్చింది. నేను కట్టుకున్న ఈ గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడు కేవలం నీకు మాత్రమే రక్షణ ఇస్తుంది. ఒకవేళ నువ్వు తిరగబడితే అది నీ ప్రాణాన్ని కూడా రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని వినయంగా చెప్పింది. అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. మనకు లేనిది ఇతరులకు ఉండవచ్చు.